గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసరికి మన టాపిక్ ఏంటంటే ద ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్ 1986 1968, sorry, and the act number 17 of 1968. ఈ యాక్ట్ చదివే ముందు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నా మీకు. ఈ యాక్ట్ వచ్చేసరికి మనకు ఎందుకు ఇంపార్టెంట్ అనేసి, మన లోకల్ యాక్ట్స్ మన లోకల్ స్టేట్‌కి అప్లికేబుల్, మన లోకల్ ఏరియాకి అప్లికేబుల్ కాబట్టి ఇది లోకల్ లాస్‌లో వస్తది. కాబట్టి ఎక్సైజ్ యాక్ట్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణది సిమిలర్ ఉన్నాయి. కానీ 2, 3 సెక్షన్స్ ఉన్నాయి. అక్కడ ఏందంటే పనిష్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంది. లేకపోతే అన్ని సెక్షన్ యాజ్ ఇట్ ఈజ్ మన తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ అండ్ ఏపీ సేమ్ ఉంది, సిమిలర్ ఉంది. కాబట్టి మీరు ఇది చదవాలా, అది చదవాలా అనేసి టెన్షన్ తీసుకోకండి. అది పనిష్మెంట్ ఇక్కడ కూడా కాదు, పనిష్మెంట్ చాప్టర్ ఉంది కదా మనకు లాస్ట్ సెకండ్ చాప్టర్. పనిష్మెంట్‌లో ఏందంటే కొంచెం చేంజెస్ ఉన్నాయి. అవే చదవాలి. అయితే ఏపీలో రాస్తే ఇవి చదవండి, తెలంగాణలో రాస్తే మన ఏపీ తెలంగాణ యాక్ట్, తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్‌లో ఏముంది అవి రాయండి. ఓకే. పనిష్మెంట్స్ వచ్చేసరికి అదర్వైజ్ అన్నీ సిమిలర్ ఉంది. ఒక్కొక్క ప్లేస్‌లో ఏం చేశారంటే కొన్ని ప్లేస్‌లో అథారిటీస్ పేరు కొంచెం చేంజ్ ఉంది. నేను అక్కడ చెప్పేస్తా మీకు. ఓకే. అదర్వైజ్ మీకు బోత్ ఆర్ సిమిలర్ లాస్ ఉన్నాయి. మీరు ఏపీ చదవాలి మరి తెలంగాణ చదవాలి అనేసి టెన్షన్ తీసుకోవాలి అవసరం లేదు. అది కూడా మన చెప్పిన పనిష్మెంట్సే కొంచెం చేంజెస్ ఉన్నాయి. ఓకే. పనిష్మెంట్స్‌కి వచ్చేసరికి చేంజెస్ ఉన్నాయి. అదర్వైజ్ మొత్తం యాక్ట్ మొత్తం సేమ్ ఉంది. అచ్చు డిట్టో ఉంది. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి మేము ఏం చూస్తున్నాం, ఈ యాక్ట్ నెంబర్ వచ్చేసరికి మన యాక్ట్ నెంబర్ వచ్చేసరికి ఏంటంటే మనకు ఓకే ఒక్క నిమిషం. మనకు యాక్ట్ నెంబర్ చూసేసరికి యాక్ట్ నెంబర్ 17. ఓకే. యాక్ట్ నెంబర్ 17 1968ది. ఏమున్నాయి ఇందులో సెక్షన్స్ ఉన్నాయి, చాప్టర్స్ ఉన్నాయి. సెక్షన్ వచ్చేసరికి 73 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే. 73 సెక్షన్స్ ఉన్నాయి. మరి ఏంటంటే చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి అవి కూడా చూద్దాం. ఏంటంటే మనకు ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఇంపార్టెంట్ అవి చూద్దాం. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి మనకు సెక్షన్ 1లో ఏముంటుంది, షార్ట్ టైటిల్ అండ్ ఎక్స్టెండ్ ఉంటుంది. షార్ట్ టైటిల్ అండ్ ఎక్స్టెండ్ ఉంటుంది ఎప్పుడైనా ఫస్ట్లో. సెకండ్లో వచ్చేసరికి డెఫినేషన్స్ ఉంది. ఓకే. మన ఫస్ట్ చాప్టర్లో ఇవి. సెకండ్ చాప్టర్లో వచ్చేసరికి ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కంట్రోల్ గురించి ఉంది మనకు. ఓకే. మరి సెక్షన్ 3లో వచ్చేసరికి మనకు అపాయింట్మెంట్స్ గురించి ఉంది. ఓకే. అపాయింట్మెంట్స్ ఆఫ్ ఎ కమిషనర్ గురించి ఉంది. మరి సెక్షన్ 4 వచ్చేసరికి ఏముంది, జనరల్ కంట్రోల్ ఆఫ్ ఎ కమిషనర్ ఓవర్ ఎ కలెక్టర్ అనేసి ఉంది. ఓకే. సెక్షన్ 4లో 5లో అపాయింట్మెంట్ ఆఫ్ ఎ రీజనల్ ఆఫీసర్. ఓకే. 6లో వచ్చేసరికి మనకు అపాయింట్మెంట్. ఇవి సెక్షన్స్ ఎందుకు చూసుకోవాలి అంటే సెక్షన్ కూడా మనకు ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి. అపాయింట్మెంట్ ఆఫ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అన్నట్టు. మరి అపాయింట్మెంట్ ఆఫ్ అదర్ సబార్డినేట్ స్టాఫ్ డెలిగేషన్స్. ఓకే. మరి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ నుంచి ఏముంది చూద్దాం. సెక్షన్ 9 ఇంపార్టెంట్, మరి ఎక్స్పోర్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి 2 9 and 10 చూసుకోండి. అది మళ్ళీ వచ్చేసరికి మనకు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఏ ఇంటాక్సికెంట్. ఇవి పర్మిట్ 12లో పర్మిట్ ఉంది. పర్మిట్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇంటాక్సికెంట్. ఓకే. మరి సెక్షన్ ఏంటి అంటే 13లో ఏముంది, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఉంది. ఎక్సైజ్ ఆర్టికల్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతారో అది ప్రొహిబిటెడ్ ఇచ్చేయాలి, అది ఉంది. 14లో పొజిషన్ ఆఫ్ ఎక్సైజబుల్ ఆర్టికల్ ఎవరి దగ్గర ఉంది పొజిషన్లో అవి ఉంది. 15లో సేల్ అండ్ బయింగ్ గురించి ఉంది. ఓకే. 16లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ ఏ వేర్ హౌస్ ఉంది. ఇంకా వచ్చేసరికి
17లో గ్రాంట్స్ ఆఫ్ ఏ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఉంది. ఓకే. 18లో డ్యూటీస్ ఆఫ్ ఏ లైసెన్స్ ఉంది. ఓకే. 19లో వచ్చేసరికి ప్రొహిబిషన్ ఆఫ్ ఏ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఏ చిల్డ్రన్స్ ఉంది 19లో. 20లో చూసేసరికి క్లోజింగ్ ఆఫ్ ఏ షాప్ ఫర్ ఏ ప్రిజర్వేషన్ ఆఫ్ ఏ పబ్లిక్ పీస్ మనకు 20లో ఉంది. ఓకే. మరి వచ్చేసరికి చాప్టర్ 5లో ఏముంది అంటే ఎక్సైజబుల్ ఆర్టికల్. చాప్టర్ 5లో వచ్చేసరికి ఏముంది అంటే మనకు ఎక్సైజబుల్ డ్యూటీ ఉంది, ఎక్సెస్ డ్యూటీ ఉంది. ఓకే. కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ ఉంది, అడిషనల్ ఎక్సెస్ డ్యూటీ ఉంది, అండ్ అడిషనల్ కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ గురించి ఉంది మనకు చాప్టర్ 5లో. చాప్టర్స్ కూడా మీకు మొత్తం కాకపోయినా కానీ కొన్ని చాప్టర్స్ మీరు గుర్తుకు పెట్టుకోవాలి, బికాజ్ అవి కూడా అడగచ్చు చాప్టర్స్ కూడా. ఓకే. సేమ్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ అనేసి 21లో ఉంది. 22లో మోడ్స్ ఆఫ్ ఏ లేవింగ్ డ్యూటీస్ ఉంది. 23లో పేమెంట్ ఫర్ ది ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఉంది. 23Aలో పేమెంట్ బై కార్పొరేషన్ గురించి ఉంది. అలానే ఇవి సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే ఇలానే మనకు వచ్చేసరికి ఇవి ఇందులో పెనాల్టీస్ చాప్టర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇదేంది మీరు మొత్తం చాప్టర్కే అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. ఈ చాప్టర్కి అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి, బికాజ్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ సెక్షన్స్ అన్నట్టు. ఓకే. ఇక్కడ వచ్చేసరికి మనకు ఏపీలో వచ్చేసరికి మనకు 8 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే. 8 చాప్టర్స్ ఉన్నాయి. అవే మరి టీఎస్లో చూసేసరికి మనకు 10 చాప్టర్స్ అని ఉంటాయి. కానీ ఇక్కడ ఏంది అంటే అపీల్స్కి ఏమి ఇచ్చారు అంటే సెక్షన్స్ని చేంజ్ చేసి ఇచ్చారు. అయితే అపీల్కి 2 సెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకు సపరేట్ సెక్షన్ చాప్టర్గా మారిండ్రు టీఎస్లో. కానీ ఇందులో అయితే మాత్రం ఇక్కడ ఇవ్వలేదు. సెక్షన్స్ వచ్చేసరికి మాత్రం అంతే ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. కొంచెం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇవి మనకు 23 సెక్షన్. లాస్ట్ సెక్షన్ రిపీల్ అండ్ సేవింగ్స్ ఉన్నాయి. చలో స్టార్ట్ చేద్దాం. మనకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్ 1968 యాక్ట్ నెంబర్ ఏంటి అంటే 17 ఆఫ్ 1968. యాక్ట్ నెంబర్ 17 ఆఫ్ 1968 అంటే దీని మీనింగ్ ఏంటంటే దాని ముందు కూడా 16 యాక్ట్స్ వచ్చినాయి. ఓకే. ఇప్పుడు చూడండి 29th ఆగస్ట్కి ఈ యాక్ట్ వచ్చింది. అండ్ ఇది పర్పస్ ఏంటి, దీనిది ఏంటి అనేసరికి ప్రియంబల్లో చూడాలి మేము ఎప్పుడు కూడా. ఓకే. ఓకే. The act to be a consolidate and amend the law relating to the production, manufacture, possession, transportation, purchase, sale of intoxicant, liquor and drugs, the levy of duties of excise and countervailing duties on alcoholic liquors from human consumption and opium, Indian hemp and other narcotic drugs and narcotics, and to provide for the matters connected therefore in the state of Andhra Pradesh. In the state of Andhra Pradesh ప్లేస్లో ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేసి మనకు తెలంగాణ యాక్ట్లో కనిపిస్తుంది. ఓకే. ఇది యాక్ట్ ఏంటి అంటే ఏం చూడాలి, దీనికి పర్పస్ ఏంటి, దేనికి రిలేటెడ్ ఉంటుంది ఈ యాక్ట్ అంటే ప్రొడక్షన్ గురించి, మ్యానుఫ్యాక్చర్ ఎలా తయారు చేస్తారు, ఎక్కడ ఉంది, పొజిషన్ ఏంటి, మరి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అయితే ఒక ప్లేస్కి వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి ఎలా పంపుతారు, ట్రాన్స్పోర్టేషన్ అంటారు దానికి. ఓకే. పర్చేస్ అయితే ఎలా కొనాలి, ఎలా సెల్ చేయాలి, అమ్మాలి. ఓకే. దేని గురించి అంటారు అంటే ఇంటాక్సికేటింగ్ అంటే మనకు ఏదైనా కాన్షియస్ ఉండదు, లేక ఇప్పుడు మందులు అంటాం కదా అవే. లిక్కర్స్ అంటే మాకు బాగా తెలిసి ఉంటుంది ఇది. అండ్ డ్రగ్స్.
ఓకే. డ్రగ్స్ అంటే కూడా మందులకే అంటారు నార్మల్లీ. లేవీ ఆఫ్ డ్యూటీ అయితే ఫైన్స్ అన్నట్టు. లేవీ ఆఫ్ డ్యూటీ అంటే ఓకే. ఆన్ ది ఎక్సైజ్ అండ్ కౌంటర్ విల్లింగ్ డ్యూటీ. ఎక్సైజ్ అండ్ కౌంటర్ విల్లింగ్ డ్యూటీ కొంచెం అయ్యాక నేను సబ్ సెక్షన్స్లో సెక్షన్ 2లో చెప్తాను మీకు. అండ్ డ్యూటీస్ అనేసరికి మనకు తెలిసి ఉంటుంది. ఆల్కహాలిక్ లిక్కర్స్ అంటే కూడా మనకు తెలుసు. ఓకే. ఐ హోప్ మీకు తెలుసు అనేసి నేను ఇలా అనుకుంటున్నా. ఓకే. హ్యూమన్ కన్జప్షన్ అంటే ఎవరు హ్యూమన్ బీయింగ్ తాగుతారు కదా, అవి హ్యూమన్ కన్జంప్షన్. ఓకే. ఇండియన్ హెంప్ అంటే ప్లాంట్కి ఓపియం ప్లాంట్స్ ఉంటాయి కదా, కొన్ని లెందిగా ఉంటాయి, ఆ ప్లాంట్స్కి అంటారు ఇండియన్ హెంప్. ఓకే. నార్కోటిక్ డ్రగ్స్ కూడా దానికి అంటాం. లైక్ కోకిన్, హీరోయిన్ ఇలా ఉంటుంది కదా డ్రగ్స్, ఇలా దానికి అంటారు. ఓకే. ఆ అన్ని మ్యాటర్స్కి చూడాలి, అది మ్యాటర్స్ని చూడాలి అండ్ ఏమేమి ఉన్నాయో ఎలా అమ్మాలి అనేసి అన్ని ప్రొసీజర్ మనకు ఈ యాక్ట్ చెప్తుంది. ఓకే. Be it enacted by the legislature of the state of Andhra Pradesh in the 19th year of a Republic of India as a follow. లెజిస్లేషన్ ఎవరిది అంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ది అనుకోవాలి. ఓకే. ఇప్పుడు చూద్దాం. షార్ట్ టైటిల్ చాప్టర్ 1లో ప్రిలిమినరీ ఉంది, అది ఏమంటుంది చూద్దాం. ఓకే. షార్ట్ టైటిల్, ఎక్స్టాండ్ అండ్ కమెన్స్మెంట్. ప్రతి యాక్ట్స్లో ఇవే లైన్ ఉంటుంది. సో సెక్షన్ 1 షార్ట్ టైటిల్, ఎక్స్టాండ్ అండ్ కమెన్స్మెంట్. అందుకోసం అన్ని యాక్ట్స్లో చూడండి ఇలాంటి క్వశ్చన్స్ రావు. సెక్షన్ 1 నుంచి రావు మోస్ట్లీ. ఓకే. సెక్షన్ 1 షార్ట్ టైటిల్, ఎక్స్టాండ్ అండ్ కమెన్స్మెంట్. దీస్ యాక్ట్ మే బీ కాల్డ్ ది ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్ 1968. ఈ యాక్ట్కి ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్ అనేసి అంటాం. ఇట్ ఎక్స్టెండ్ టు ది హోల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ యాక్ట్ మనకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అప్లికేబుల్ ఉంది అనేసి చెప్తాం. ఎందుకు మొత్తం ఆంధ్రప్రదేశ్కి అప్లికేబుల్ ఎందుకు ఉంది అంటే బికాజ్ ఇది లోకల్ లా కాబట్టి. ఓకే. మన స్టేట్కే అప్లికేబుల్ అవుతుంది. ఈ ప్లేస్లో మనకు హోల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేసి మనకు టీఎస్ బుక్స్లో మన టీఎస్ ఎక్సైజ్ యాక్ట్లో ఉంటుంది. తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్లో ఈ లైన్ ఉంటుంది. ఓకే. సేమ్ వచ్చేసరికి మళ్ళీ ప్రొవిజో చూడండి. ప్రొవైడెడ్ దాట్ ఆన్ and from the date of a commencement of the Andhra Pradesh Prohibition Act 1998, the provision of the act shall in so far as there are inconsistent with the provisions of the said act cease to be operate. Okay. Land Prohibition Act ఏంది అది అప్లికేబుల్ అయ్యి ఏం చేస్తుంది అంటే ఈ యాక్ట్ అండ్ సిమిలర్ యాక్ట్కి సీజ్ అయ్యి వచ్చింది అన్నట్టు. మనకు ఏంటి ఈ ప్రొవిజన్ ఆంధ్రప్రదేశ్ ప్రొవిజన్ ఉంది చూడండి ఫస్ట్లో. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ యాక్ట్ 1995 ఉంది కదా, దానికి దీనికి సంబంధం లేదన్నట్టు ఇవి అల్టిమేట్గా వేరే వేరే నడుస్తూ ఉంటాయి. ఓకే. ఇన్కన్సిస్టెంట్గా ఉంటాయి వాళ్ళు. ఓకే. దిస్ ప్రొవిజన్ అండ్ దట్ ప్రొవిజన్. ఇప్పుడు it shall come into be a force on the such a date of a government may notify. ఓకే. గవర్నమెంట్ నోటిఫై చేసినప్పుడు ఎన్ఫోర్స్లో వస్తుంది అనేసి ఉంది. ఓకే. ఇప్పుడు డెఫినేషన్ చూడండి. డెఫినేషన్స్లో వచ్చేసరికి మేము ఇన్ దీస్ యాక్ట్ అన్లెస్ ది కంటెక్స్ట్ అదర్వైజ్ ఈజ్ రిక్వైర్డ్ అనేసి ప్రతి సెక్షన్లో ఇలానే ఉంటుంది. ఆర్క్ అంటే ఏంటి? ఓకే. అరక్, దానికి ఆర్క్ అంటారు, అరక్ కూడా అంటారు. అరక్ ఇంక్లూడ్ ఆల్ ది లిక్కర్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ manufactured in India and supplied by the government other than the foreign liquor and India made foreign liquor. అయితే అర్క్ దేనికి అంటామంటే ఆల్ లిక్కర్స్. ఓకే. ప్రొడ్యూస్ అవుతాయి, మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అన్ని లిక్కర్స్ ఏముంటాయి? లిక్కర్స్ అంటే మందులు ప్రొడ్యూస్ అవుతాయి, మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఎక్కడ? ఇండియాలో. ఓకే. అది సప్లై అవుతాయి గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్, సప్లైడ్ బై గవర్నమెంట్ అదర్ దెన్ ది
ఫారెన్ లిక్కర్స్. అయితే ఫారెన్ లిక్కర్స్‌కి అర్క్ అనం. చెప్పాం మేము. ఫారెన్ లిక్కర్‌కి వేరే దేశం మందు ఉంటది కదా! దానికి మేము లిక్కర్ అనం. దీనికి అర్క్ అనం. ఓకే. ఇంకా ఏందంటే అవే అరకు మతలబ్ మెటీరియల్స్ లేకపోతే అలానే ప్రిపేర్ చేయాలి. ఫారెన్ లిక్కర్ మేము ప్రిపేర్ చేసినామనుకోండి, దానికి కూడా అర్క్ అనేసి చెప్పాం. ఓకే. సెక్షన్ 2(1)లో ఉంది ఇది. మళ్ళీ చదువుతున్నా. అర్క్ ఇంక్లూడ్స్ ఆల్ లిక్కర్స్ ప్రొడ్యూస్డ్ or manufactured in India and supplied by the government other than the foreign liquor and India made foreign liquor. Okay, India made foreign liquor. Section 1A. సెక్షన్ 1Aలో ఏముంది చూడండి. సెక్షన్ 2 క్లాజ్ 1 సబ్సెక్షన్ 1A. సెక్షన్ 2 సబ్సెక్షన్ 1Aలో ఏముంది చూద్దాం. ఓకే. బార్. ఇక్కడ వచ్చేసరికి సెక్షన్ 2 క్లాజ్ 1Aలో బార్ అనేసి ఉంది. బార్ అంటే ఏంటి? బార్ మీన్స్ ప్రివిలేజ్ గ్రాంటెడ్ అండర్ దీస్ యాక్ట్ టు అన్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే. ప్రివిలేజ్ గ్రాంట్ చేసింది మనకు ఎవరు గ్రాంట్ చేస్తారు? అది గవర్నమెంటే కదా. అది ప్రివిలేజ్ గ్రాంట్ చేసింది ఈ యాక్ట్లో మనకు ప్రివిలేజ్ గ్రాంట్ ఉంది. ఎందుకో దేనికోసం అంటే ఎస్టాబ్లిష్మెంట్ కోసం. ఓకే. వేర్ ది ఫుడ్ ఈజ్ సర్వ్డ్, ఏ ప్లేస్లో ఫుడ్ సర్వ్ చేస్తారో దానికి అంటారు. ఓకే, బార్ అనేసి. ఫర్ ది సేల్ ఆఫ్ ఏ ఇండియా మేడ్ ఫారెన్ లిక్కర్స్. ఓకే. ఎందుకు అంటే ఫర్ ది సేల్ ఆఫ్ ఏ ఇండియా మేడ్ ఫారెన్ లిక్కర్స్. ఓకే. ఎందుకంటే ఇండియాలో ఫారెన్ లిక్కర్స్ ఏం తయారు చేస్తారో వాళ్ళకి అది అమ్ముతారు. ఓకే. అండ్ ఫారెన్ లిక్కర్స్ ఇన్ లూజ్ ఫర్ దియర్ కన్సంప్షన్. ఫారెన్ లిక్కర్స్ ఇన్ లూజ్ ఫర్ కన్సంప్షన్ అంటే మనకు బార్లో చూస్తుంటే ఏంటంటే ఈ బాయ్స్కి తెలిసి ఉంటుంది కానీ గర్ల్స్కి మాత్రం మేబీ ఐడియా లేకపోవచ్చు. కానీ మేము తెలుగు సినిమాలో చూస్తే అక్కడ బార్ ఉంటుంది, అందులో పబ్గా డ్యాన్స్ అవి చేస్తూ ఉంటారు. కొన్ని చిన్న చిన్న పెగ్ అంటారు దానికి. ఓకే. చిన్న గ్లాసెస్లో కొంచెం వేసి ఇస్తారు, దానికి పెగ్ అంటారు. అదే లూజ్గా అంటారు. అయితే మొత్తం బాటిల్ ఇవ్వరు మనకు. ఓకే. అవి చిన్న పెగ్ కూడా మనకు కాస్ట్లీగా దొరుకుతుంది. అక్కడ సర్వ్ చేస్తుంటారు కదా ఫుడ్ అండ్ ఇలాంటి లూజ్ లిక్కర్, దానికి బార్ అంటాం. ఓకే. అండ్ ఫారెన్ లిక్కర్ ఇన్ లూజ్ ఫర్ ఎ కన్సంప్షన్ ఆన్ ది లైసెన్స్డ్ ప్రెమిసెస్. ఆ బార్ కూడా ఎలా నడుస్తుంది అంటే లైసెన్స్ తీసుకొని. ఓకే. దానికి లైసెన్స్ ఉంది అన్నట్టు. ఓకే. దానికి బార్ అంటాం. అర్థమైంది కదా. 1Aలో బార్ దానికి అంటాం. బీర్ దేనికి అంటాం ఇప్పుడు చూడండి. 2(2)లో బీర్ ఉంది. బీర్ అంటే ఏంటి? బీర్ ఇంక్లూడ్స్ అలే, సాట్, పోటర్ అండ్ ఆల్ అదర్ ఫర్మెంటెడ్ లిక్విడ్స్ యూజువలీ మేడ్ ఫ్రమ్ మాల్ట్. మాల్ట్తోని ఏమేం ప్రిపేర్ అవుతుందో దానికి బీర్ అంటాం. ఓకే. నార్మల్లీ ఏంటంటే బార్లీ ఉంటాయి, బార్లీతోని ఈ అన్ని ప్రాసెస్ ఫిల్టరేషన్ అవి చేసి తర్వాత దీనికి బీర్గా మారుస్తుంది. ఓకే. ఓకే. సెక్షన్ ఇంపార్టెంట్. అయితే సెక్షన్ నంబర్ ఇంపార్టెంట్, అందులో లోపల గురించి ఏం రాదు కంపేర్ టు ఆర్క్. ఓకే. ఆర్క్ ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ. ఓకే. బీర్ అంటే ఇంక్లూడ్ ఎలీ, సాటర్, పోటర్ అండ్ ఆల్ అదర్ ఫెర్మెంటెడ్ లిక్కర్స్ యూజువలీ మేడ్ ఫ్రమ్ మాల్ట్. ఓకే. మాల్ట్. సెక్షన్ 2Aలో ఏముంది చూద్దాం. 2Aలో బోనోఫైడ్ పర్పస్ అనేసి 2Aలో ఉంది. మీన్స్ ద ప్రివిలేజ్ గ్రాంటెడ్ అండర్ దీస్ యాక్ట్ ఫర్ ది సేల్ ఆర్ యూజ్ యాజ్ ది కేస్ మే బీ of any intoxicant, any material or any liquor, and does not include the India made foreign liquor and toddy. ఓకే. బోనోఫైడ్ పర్పస్కి అండ్ ప్రివిలేజ్ గ్రాంట్ చేస్తారు ఈ యాక్ట్లో. ఎందుకు అంటే సేల్ చేయడానికి, లేకపోతే యూజ్ యాజ్ ఎ కేస్ మేబీ. ఓకే. ఆఫ్ ఎనీ ఇంటాక్సికెంట్, ఎనీ మెటీరియల్ ఆర్ ఎనీ లిక్కర్. ఓకే. ఎనీ మెటీరియల్ ఎనీ లిక్కర్కి, కానీ అది డస్ నాట్ ఇంక్లూడ్ అట. ఏంటి? ఇండియా మేడ్ ఫారెన్ లిక్కర్ అంటే ఇండియాలోనే ఫారెన్ లిక్కర్ తయారు చేసిన ఫారెన్ లిక్కర్ అది, అండ్ ఫారెన్ లిక్కర్ అండ్ టాడీ ఇంక్లూడ్ కావు ఇందులో అనేసి ఉంది. ఓకే. ఫారెన్ లిక్కర్ ఇంక్లూడ్ కాదు. మరి ఫారెన్ లిక్కర్ని మేము తయారు చేస్తే, ఇండియాలో తయారు చేస్తే కూడా అది కూడా
దానికి ఇంక్లూడ్ కాదు. మరి ఇంకా ఏముంది అంటే టాడీ కూడా ఉంది. ఓకే. సెక్షన్ 2(3)లో ఏముంది చూద్దాం. బాటిల్ అనేసి ఉంది. బాటిల్ మీన్స్ టు ట్రాన్స్ఫర్. బాటిల్ దేనికి అంటాం? సెక్షన్ 2(3)లో బాటిల్ మీన్స్ ఉంది. బాటిల్ మీన్స్ టు ట్రాన్స్ఫర్ ది లిక్కర్స్ ఫ్రమ్ వన్ కేస్ టు అనదర్ కేస్ ఆర్ from the case or a vessels to be a bottle, jar, flask, pot, closed pocket, basket, tin, barrel, case, receptacle, బ్యాగ్, ఏదైనా. దీని మీనింగ్ ఏంటంటే బాటిల్ దేనికి అంటామంటే నాట్ ఓన్లీ ప్లాస్టిక్ బాటిల్, గ్లాస్ బాటిల్ దానికే అనం. ఓకే, జస్ట్ దానికే ప్లాస్టిక్ బాటిల్ అని అనం. ఏదైనా ఎందులో అయినా మీరు ఆల్కహాల్ని, లిక్కర్ని ప్రిజర్వ్ చేస్తారు, లిక్కర్ని పెడతారు. అది ఏదైనా కానీ, ప్లాస్టిక్ కవర్ అయినా కానీ, బాటిల్ అయినా కానీ, లేకపోతే ఏదైనా జార్ కానీ, ఫ్లాస్క్ కానీ, దేంట్లో అయినా మీరు లిక్కర్ పెడితే అది బాటిల్గా అని అనుకుంటాం అనేసి మన 2(3)లో అంటున్నాం. ఓకే. దేంట్లో అయినా మీరు ఒక ఏంటంటే ఒక గిన్నె పెట్టి కూడా దాంట్లో కవర్ చేసి పెట్టండ్రు అనుకో, అది బాటిల్గానే అని అనుకుంటాం అన్నట్టు ఇక్కడ అది ఉంది మీనింగ్. ఏదైనా లిక్కర్ ఉంది కదా, లిక్కర్కి ఒక బాటిల్లో అయినా లేకపోతే దేంట్లో అయినా, ఇక్కడ పర్టికులర్లీ బాటిలే అంటే బాటిల్ అవి అనేసి కాదు, దేంట్లో అయినా మీరు లిక్కర్ని వేసి సేవ్ చేశారో, ప్రిజర్వ్ చేశారో, లేకపోతే పెట్టుకున్నారో అలానే దానికి ఏమంటాం? బాటిల్ అంటాం. సేల్ చేసిన దాంట్లో వేసి సేల్ చేసిన, లేకపోతే ఇప్పుడు చూడండి బాటిల్ అనేసి పెడితే మనకు ఛార్జెస్ అవి వస్తాయి కాబట్టి కొందరు ఏం చేసిండ్రు అంటే ప్లాస్టిక్ పాలిథీన్ కవర్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా అమ్ముతారు అన్నట్టు. ఓకే. కేరళలో నేను ఒక ప్లేస్లో చూశాను. మేబీ అక్కడ ఏంటంటే బాటిల్స్గా దొరకకపోయినా కూడా అక్కడ పాకెట్స్లో దొరుకుతాయి. మనకు ఇక్కడ మన హైదరాబాద్లో ఇలా వాటర్ ప్యాకెట్స్ వస్తాయి కదా, అలా కూడా మనకు లిక్కర్ దొరుకుతుంది వేరే స్టేట్లో. ఓకే, ఎగ్జాంపుల్ గోవా కూడా తీసుకోండి, గోవాలో కూడా దొరుకుతుంది ఇలాంటి. ఓకే, అలానే బాటిల్ అయినా, ఫ్లాస్క్ అయినా, ఏదైనా మీరు లిక్కర్ని పెడుతున్నారో దానికి బాటిల్ అంటాం అనేసి చెప్తుంది ఇక్కడ. ఓకే. 2(4)లో వచ్చేసరికి buying includes any receipt includes the gift. ఇందులో ఏముంది? బై ఆర్ బయింగ్ ఇంక్లూడ్స్ గిఫ్ట్ అనేసి ఉంది. ఓకే. 2(5)లో వచ్చేసరికి ఏముంది? కలెక్టర్ ఉంది. కలెక్టర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ ఆర్ ఇంక్లూడ్ ది జాయింట్ కలెక్టర్ ఆర్ ఎనీ పర్సన్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ టు ఎక్సర్సైజ్ ది పవర్ అండ్ పర్ఫార్మ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఎ కలెక్టర్ అండర్ దీస్ యాక్ట్. కలెక్టర్ దేనికి అంటున్నాం ఇందులో అంటే 2(5)లో కలెక్టర్ ఎవరు? కలెక్టర్ వచ్చేసరికి మన కలెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కూడా ఉండొచ్చు, జాయింట్ కలెక్టర్ కూడా ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఎవరికి అపాయింట్ చేస్తుందో అది అపాయింట్ చేసిన తర్వాత ఎవరు వర్క్ ఆర్ పవర్స్ని పర్ఫామ్ చేస్తారు ఆర్ ఫంక్షన్స్. ఓకే, ఆ పర్సన్కి కూడా కలెక్టర్ అంటారు. ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నాయి, 3 ఉన్నారు, 3 మెంబర్స్గా ఉంది చూసుకోండి. 3 పాయింట్స్ ఉంది. ఓకే, కలెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ 1, 2 జాయింట్ కలెక్టర్. ఓకే, 3వది ఎవరు అంటే ఎనీ పర్సన్ అపాయింటెడ్ బై గవర్నమెంట్. ఓకే, 3 ఉన్నాయి కలెక్టర్ అంటే. మరి వచ్చేసరికి 2(6)లో చూడండి, కమిషనర్ ఎవరు? కమిషనర్ మీన్స్ ఆఫీసర్ అపాయింటెడ్ అండర్ ది సెక్షన్ 6. కమిషనర్ ఎవరు అంటే ఏ ఆఫీసర్ని అపాయింట్ చేస్తున్నారు సెక్షన్ 3లో, ఆయనే కమిషనర్ అనేసి చెప్తున్నారు. సెక్షన్ 6A ఏమంటుంది? కార్పొరేషన్ 6A అంటుంది. 6Aలో కార్పొరేషన్ ఉంది, మీన్స్ ఇది ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్. ఓకే, లిమిటెడ్ హైదరాబాద్ ఇది అంత అవసరం లేదు, కానీ 6Aలో ఏముంది అంటే కార్పొరేషన్ అనేసి గుర్తుకు పెట్టుకోండి. సెక్షన్ 6(7)లో సెక్షన్ 2 సబ్సెక్షన్ 7లో కల్టివేషన్ ఆర్ ఏ కల్టివేటింగ్ అంటే ఏంటి మీనింగ్? includes the attending or a protecting of the plant during their growth and does not necessarily imply the raising it for the seed. కల్టివేషన్ ఆర్ కల్టివేటింగ్ ఓన్లీ మేము గింజలు వేస్తాం కదా మట్టిలో, ఆ గింజలు వేసిన వాళ్ళకే కల్టివేషన్ అన్నాము. ఎవరు ఆ ప్లాంట్స్కి లేకపోతే ఆ గింజలకి ప్రొటెక్ట్ చేసి ప్లాంట్గా మారుస్తారు కదా, అది ప్రాసెస్ని ప్రొటెక్ట్ చేసిండ్రో దానికి కల్టివేషన్ అంటాం. ఓకే,
అర్థమైందా? ఓకే. కాకపోతే మీరు కామెంట్ చేసి చెప్పొచ్చు. లేకపోతే ఇక్కడ మన కామెంట్ బాక్స్‌లో మెసేజ్ పెట్టొచ్చు మీరు. ఎక్కడ మీకు అర్థం కాకపోతే. కల్టివేషన్ అంటే కల్టివేటింగ్ అంటే కల్టివేటింగ్ దేనికి అంటున్నామంటే, ఒకవేళ గింజలు అది అగ్రికల్చర్ ఫార్మర్స్ గింజలు వేస్తారు కదా ప్లాంట్స్ కోసం, వాళ్ళకే కల్టివేటింగ్ ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ గ్రోత్‌ని, ప్లాంట్స్‌ని, ఆ వచ్చే ప్లాంట్స్‌కి, ఆ పర్సన్‌కి కూడా కల్టివేషన్ అనేసి, ఆ ప్రాసెస్కి కూడా కల్టివేషన్ అంటాం అనేసి ఇక్కడ చెప్తుంది మనకు. Denatured means ఇది subjected to a process prescribed for the purpose of rendering the unfit for human consumption. Denature అంటే ఒక మందు ఉంది, ఒక ఆల్కహాల్, ఒక లిక్కర్ ఉంది, అది పాడిపోయింది, అది డీనేచర్గా ఉంది. అయితే డీనేచర్డ్ అంటే హ్యూమన్ కన్సంప్షన్కి అన్ఫిట్ అన్నట్టు, అది ప్రాపర్గా లేదు, అది ఖరాబ్ అయి ఉంది. ఓకే, దానికి డీనేచర్డ్ అంటాం. ఓకే, ఆ ప్రాసెస్ ఏదైనా తాగే పరిస్థితిలో లేదు, దానికి డీనేచర్డ్ అంటాం. ఓకే, అన్ఫిట్ ఇక్కడ చూడండి, అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అనేసి ఉంది 2(8)లో. ఓకే, అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. ఎక్సైజబుల్ ఆర్టికల్ మీన్స్ ఏంటి? ఓకే, మీన్స్ ఎనీ ఆల్కహాల్, లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఆర్ ఎనీ ఇంటాక్సికేటింగ్ డ్రగ్. మరి ఎక్సైజబుల్ ఆర్టికల్ అనేసి ఏంటి? ఓకే, 2(9)లో ఎక్సైజబుల్ ఆర్టికల్ అనేసి ఉంది. ఎనీ ఆల్కహాల్, లిక్కర్ ఫ్రమ్ హ్యూమన్ కన్సంప్షన్, ఏదైనా లిక్కర్స్ ఉన్నా, ఆల్కహాల్ ఉన్నా, దానికి ఏమంటారు? అది హ్యూమన్ కన్సంప్షన్కి. ఆర్ ఎనీ ఇంటాక్సికేటింగ్ డ్రగ్, ఏదైనా ఇంటాక్సికేట్ అవుతాం కదా ఏదైనా డ్రగ్ తీసుకుంటే, దానికి అది ఎక్సైజబుల్ ఆర్టికల్ అనేసి అంటాం. ఎక్సైజబుల్ ఆర్టికల్ లైక్ ఎగ్జాంపుల్ అనేసరికి మనకు ఇది ఈత చెట్లుకి ఉంటాయి చూడండి, వైట్ కళ్ళు అంటారా దానికి, నాకు ప్రాపర్గా తెలియదు, ఒకవేళ తెలిస్తే మీరు కామెంట్ చేసి చెప్పండి. వైట్ ఉంటుంది, చిన్న చిన్న పాట్ పెట్టి తీస్తారు అవి. ఓకే, దానికి ఎక్సైజబుల్ అంటాం. ఓకే, ఎనీ ఆల్కహాల్ ఇంక్లూడ్ for human consumption or any intoxicating drug. ఓకే, ఎక్సైజ్ డ్యూటీ అండ్ 10లో ఏముంది చూడండి, ఎక్సైజ్ డ్యూటీ ఆర్ కౌంటర్ విల్లింగ్ డ్యూటీ అనేసి ఏంటి అన్నట్టు. ఎక్సైజ్ డ్యూటీ దేనికి అంటారు అండ్ కౌంటర్ విల్లింగ్ డ్యూటీ దేనికి అంటారు అనేసి ఇక్కడ క్వశ్చన్. ఎక్సైజ్ డ్యూటీ మీన్స్, కౌంటర్ విల్లింగ్ డ్యూటీ మీన్స్ ద డ్యూటీ ఆఫ్ ఏ ఎక్సైజ్ ఆర్ ఎ కౌంటర్ విల్లింగ్ డ్యూటీ యాజ్ ది కేస్ మే బి మెన్షనింగ్ ఇన్ ది entry 51 in the list 2 of the 7th schedule to the constitution and include the additional excise duty or additional countervailing duty as the case may be. అయితే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, ఎక్సైజ్ డ్యూటీ అంటే ఎక్సైజ్ ఆర్టికల్స్ ఏమున్నా, ఎక్సైజ్ లిక్కర్స్ అవి ఉంటాయి కదా, అది ఎక్సైజ్ డ్యూటీస్ ఉంటాయి కదా, దానికి ఒక ఫైన్ అనేట్టు తీసుకోండి. అదే కౌంటర్ విల్లింగ్ డ్యూటీ అంటే, ఒకవేళ ఇండియాలో తయారు చేస్తే అది ఎక్సైజ్ డ్యూటీ మన స్టేట్లో తయారు చేస్తే, మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకు ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. అదే మరి మన ఏపీలో కాకుండా వేరే స్టేట్లో చేసి ఇక్కడ తెచ్చుకొని అమ్ముకున్నాం అనుకోండి, దానికి ఏమంటారు అంటే కౌంటర్ విల్లింగ్ డ్యూటీ అంటారు. అది సెల్ చేయడానికి కూడా మనకు కౌంటర్ విల్లింగ్ డ్యూటీస్ పడతాయి. ఓకే, ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏ లిక్కర్ని మేము స్టేట్లో తయారు చేసినాం, దానికి ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. అదే లిక్కర్స్ని మేము వేరే స్టేట్లో తయారు చేసి అయితే ఒక స్టేట్లో తయారు చేసి వేరే స్టేట్కి తెచ్చి అమ్ముతాం కదా, దానికి కౌంటర్ విల్లింగ్ డ్యూటీ పడుతుంది. అది ఎక్కడ రాసి ఉంది అంటే చూడాలి, ఇక్కడ ఎంట్రీ నెంబర్ 51లో ఇన్ ది లిస్ట్ ఆఫ్ 2nd of the 7th schedule ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఉంది అన్నట్టు. ఇది ఎంట్రీ 51 అండ్ ది లిస్ట్ 2 ఆఫ్ 7th షెడ్యూల్ అనేసి గుర్తుకు పెట్టుకోండి, అంతే చాలు. ఓకే, 11 సెక్షన్ 2 సబ్సెక్షన్ 11లో ఎక్సైజ్ ఆఫీసర్
ఎవరున్నారు? ఎక్సైజ్ ఆఫీసర్ అనేసి ఎవరున్నారు ఇక్కడ అంటే మీన్స్ ది ఆఫీసర్ మీన్స్ ది కమిషనర్, ద కలెక్టర్ ఆర్ ఎనీ ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ lawfully appointed are invested with the powers under the relevant provisions of these act. ఇక్కడ ఎక్సైజ్ ఆఫీసర్ వచ్చేసరికి ఎవరెవరు ఉన్నారు అంటే ఒకరు కమిషనర్, వేరేది కలెక్టర్. ఓకే, కమిషనర్, కలెక్టర్ ఆర్ ఎనీ అదర్ ఆఫీసర్. ఓకే, కమిషనర్, కలెక్టర్ ఆర్ ఎనీ అదర్ ఆఫీసర్ ముగ్గురు అయినరు. ఎనీ అదర్ పర్సన్ అనేసి ఉన్నారు. ఓకే, అదర్ పర్సన్ ఎవరు అపాయింట్ చేయాలి? లాఫుల్ అపాయింట్ చేస్తారు. దానికి లాఫుల్ అపాయింట్ చేస్తారు ఆర్ ఎవరైనా లాఫుల్లీ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఓకే, దానికి ఎక్సైజ్ ఆఫీసర్ అనేసి చెప్తాం. 211లో 212లో చూడండి, ఎక్సైజ్ రెవెన్యూ means revenue derived or drivable from the any duty, fee, tax, rent, fine, penalty or confiscation levied or imposed or ordered under the provisions of these act or any other law from time begun in force relating to the intoxicating liquors or intoxicating drugs. అయితే ఎక్సైజ్ రెవెన్యూ దేనికి అంటామంటే, ఎక్సైజ్ రెవెన్యూ అనేసరికి మనకు ఏదైనా ఫీజు ఉంది, టెక్సెస్ ఉంది, మన ఎక్సైజ్ ఈ పెనాలిటీ అయినా ఏదైనా కాకుండా ఈ యాక్ట్లో మన ఎక్సైజ్ యాక్ట్లో ఏదైనా డ్యూటీ ఉన్నా, ఫీ అయినా, టెక్సెస్ అయినా, రెంట్ అయినా, ఫైన్, పెనాల్టీ ఇవి అన్నీ వచ్చేసరికి మనకు ఎక్సైజ్ రెవెన్యూలో వస్తాయి అన్నట్టు. ఓకే, సెక్షన్ 212లో. మరి 213 చూద్దాం. ఎక్సైజ్ ట్రీ గురించి ఉంది. ఎక్సైజ్ ట్రీ వచ్చేసరికి చూడండి ఏముంది. ఓకే, ఎక్సైజ్ ట్రీ ఇంక్లూడ్స్ ద ట్రీ ఆఫ్ మహువా, కోకోనట్, పాల్మ్, పల్మరా, డేట్, begani, soga, sendi are any tree of these species of the palm or palmara from the fermented or unfermented juices of which the toddy or liquor can be is prepared. అయితే మనకు ఎక్సైజ్ ట్రీ అనేసరికి దేనికి అంటాము? ఎక్సైజ్ ట్రీ అనేసి చూడండి 213లో ఉంది. ఎక్సైజ్ ట్రీ వచ్చేసరికి మహువా ఉంది కదా, మహువా ఫ్లవర్ అంటారు, మహువా అంటారు. కోకోనట్ అయినా, పాల్మ్ అండ్ పల్మరా. ఓకే, డేట్ అంటే మనకు ఖజూరు చెట్టు అంటాం కదా, అదే. బైగని కూడా సిమిలర్ అలానే ఉంటుంది. సోగా అలానే ఉంటుంది. సేంది కూడా మీరు నార్మల్గా చూసి ఉంటారు. అది కళ్ళు నేను చెప్పిన కదా, దానికే అంటారు ఇది సేంది కూడా. ఓకే, వైట్ కలర్ది ఈత పండ్లు చెట్టులకి ఉంటాయి కదా ఇవి. ఓకే, ఆర్ ఎనీ ట్రీ ఏదైనా ట్రీ, పాల్మ్ అయితే ఆ చెట్లు ఉన్నాయి కదా, అయితే మన సేంది చెట్టు ఎలా కనిపిస్తుంది అలానే ఆ జాతికి చెందిన చెట్లు ఉంటాయి కదా, దానికి ఎక్సైజ్ ట్రీ అని అంటామనేసి ఉంది. ఓకే, 24లో ఇంపోర్ట్ మీన్స్ ఎక్స్పోర్ట్, 214లో ఎక్స్పోర్ట్ మీన్స్ ఉంది. టు టేక్ అవుట్ ఆఫ్ ది ఎనీ ఏరియా ఆఫ్ ది స్టేట్ టు విచ్ దీస్ యాక్ట్ ఎక్స్టెండ్ ఎనీ అదర్ ఏరియా ఆఫ్ ది స్టేట్ టు విచ్ దీస్ యాక్ట్ డస్ నాట్ ఎక్స్టెండ్. To take out of the state other than the from the customs station as definition in the section 2 of the. అయితే ఎక్స్పోర్ట్ దేనికి అంటామంటే మా స్టేట్కి వెళ్ళి వేరే స్టేట్కి పంపుతాం కదా, దానికి ఎక్స్పోర్ట్ అంటాం. ఆ వేరే స్టేట్లో మన యాక్ట్ అప్లికేబుల్ కాదు అన్నట్టు, దానికి ఎక్స్పోర్ట్ అంటాం. ఓకే, ఇంపోర్ట్ మరి చూడండి, దానికి డైరెక్ట్గా లింక్ చేస్తూ దేనికి చదవాలి అంటే 214తో 217కి చదవాలి. ఇంపోర్ట్ అనేసి ఉంది. ఇంపోర్ట్ అనేసరికి ఏంటంటే వేరే స్టేట్ నుంచి మన స్టేట్కి రావాలి. ఓకే, చూడండి, టు బ్రింగ్ ఇన్ టు ఎనీ ఏరియా ఆఫ్ ది స్టేట్ టు విచ్ దీస్ యాక్ట్ ఎక్స్టెండ్ ఫ్రమ్ ది ఎనీ అదర్ ఏరియా ఆఫ్ ది స్టేట్ టు విచ్ దీస్ యాక్ట్ డస్ నాట్ ఎక్స్టెండ్. అయితే మన ఏరియాలో నుంచి వేరే ఏరియా నుంచి వేరే స్టేట్ నుంచి మన స్టేట్కి తెచ్చితే అది ఇంపోర్ట్ అని అంటాం. ఓకే, ఇది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ గురించి ఉంది. 215 వచ్చేసరికి ఫారెన్ లిక్కర్స్ అని ఉంది. ఫారెన్ లిక్కర్కి ఏమంటారు? ఇంక్లూడ్ ఎవ్రీ లిక్కర్ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా అదర్ దెన్ ది ఇండియన్ లిక్కర్ అండ్ ఆర్క్. అయితే ఏదైనా లిక్కర్ ఇంపోర్ట్ అవుతుంది
ఓకే. అయితే వేరే కంట్రీ నుంచి మన ఇండియాకి వస్తే దానికి ఫారెన్ లిక్కర్ అంటాం. ఓకే. అదర్ దెన్ ఏంటి ఇండియన్ లిక్కర్. మన ఇండియన్ లిక్కర్‌కి ఫారెన్ లిక్కర్ అనం. అండ్ ఆర్క్ ఉంటది కదా! దానికి కూడా మేము ఫారెన్ లిక్కర్‌గా అనము అనేసి ఉంటది. సెక్షన్ 215లో. ఓకే. ఒకవేళ నా తెలుగు ప్రొనౌన్సియేషన్ లేకపోతే తెలుగు మిస్టేక్ ఉంటే క్షమించాలి. ఓకే. 216లో గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ వచ్చేసరికి మనకు స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే ఈ లోకల్ లా కాబట్టి మనకు స్టేట్ గవర్నమెంట్. అవే ఒకవేళ సెంట్రల్ లా ఉంటే మనకు యూనియన్ ఉండేది. ఓకే. యూనియన్ గవర్నమెంట్ ఉండేది. ఇక్కడ మన స్టేట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్. గ్రామ వడ మహిళ ఇది అవసరం లేదు. నేనైతే చెప్తున్నా కానీ ఒకవేళ చూసుకుంటే చూసుకోండి కానీ ఓన్లీ సెక్షన్ చూసుకోండి. గంత అవసరం లేదు. సెక్షన్ 18లో వచ్చేసరికి ఇండియా మేడ్ ఫారెన్ లిక్కర్స్ అనేసి ఉంది. ఇండియాలో ఏమేమో ఫారెన్ లిక్కర్స్ తయారు చేస్తారు అనేసి క్వశ్చన్ ఇక్కడ. ఓకే. మనకు చెప్తుంది మన సెక్షన్ 18 ఏమేమి ఉంటుంది. లిక్కర్స్ ప్రొడ్యూస్ అయినా మ్యానుఫ్యాక్చర్ అయినా కంపౌండెడ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ది మేనర్ ఆఫ్ గిన్ బ్రాండీ whiskey or rum imported from foreign countries and includes the wine, beer, malt, punch, and other liquors consisting of containing any such spirits but does not including the foreign liquor. మన ఫారెన్ లిక్కర్ ఏమేమి ఉంది అంటే ఫారెన్ లిక్కర్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్స్లో ఏమేమి వస్తాయి అంటే గిన్ ఉంది, బ్రాండీ అని ఉంది. బ్రాండీ దేనితోని తయారు చేస్తారంటే బార్లీతోని ప్రాసెస్ చేసి బార్లీకు ఫెర్మెంటేషన్ చేసి మరి దానికి బార్లీకి ఏంటంటే అది అలానే నానబెట్టి చిన్న చిన్న మొలకలు వస్తాయి దానికి తీసి ఫెర్మెంటేషన్ చేసి ఫిల్టరేషన్ చేసి దాన్ని బ్రాండీగా తయారు చేస్తారు. ఓకే. విస్కీ అనేసరికి కూడా మనకు సేమ్ అలానే ప్రాసెస్ ఉంటాయి. రమ్ కూడా ప్రాసెస్గా ఉంటుంది. ఓకే. ఇవి వచ్చేసరికి మేము ప్రాసెస్ చూడొచ్చు కానీ ఇవి చూడండి. బ్రాండీ పౌచ్ అండ్ రమ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ది ఫారెన్ కంట్రీస్. మనకు ఏంటంటే బయట నుంచి వస్తున్నాయి అదే కానీ ఇంక్లూడ్ ది వైన్, బియర్ దానికి ఇంక్లూడ్ కూడా ఉంది. ఏమేమి ఉంది. వైన్ ఉంది, బియర్ ఉంది, మాల్ట్ ఉంది, పంచ్ ఉంది. ఓకే. ఇవి వస్తాయి మనకు ఇండియా మేడ్ ఫారెన్ లిక్కర్స్లో. జస్ట్ సెక్షన్ ఇంపార్టెంట్ పెట్టుకోవాలి, ఒకసారి చదువుకోండి, మేబీ రావచ్చు అనేసరికి. 218A ఏముంది. ఇన్ హౌస్ అనేసరికి ఏముంది. ఇన్ హౌస్ దేనికి అంటాం మీన్స్ ప్రివిలేజెస్ గ్రాంటెడ్ అండర్ దిస్ యాక్ట్. ఏంటంటే ఈ యాక్ట్లో ఎవరికి ప్రివిలేజ్ ఇచ్చారో అది ఒకటి. మరి ఎక్కడ సేల్ అవుతుంది. ఓకే. సేల్స్ ఆఫ్ ఇండియా మేడ్ ఫారెన్ లిక్కర్ అండ్ ఏ ఫారెన్ లిక్కర్ బై క్లబ్. ఎక్కడ ఇన్ హౌస్ అంటే మన ఫారెన్ లిక్కర్ ఎక్కడ ఉంది. ఫారెన్ లిక్కర్ మన ఇండియా మేడ్ ఫారెన్ లిక్కర్ లేకపోతే ఫారెన్ లిక్కర్ క్లబ్లో అయినా గెస్ట్ హౌస్లో అయినా గెస్ట్ హౌస్ ఆఫ్ ది ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, మిలిటరీ క్యాంటీన్, ఎయిర్పోర్ట్స్, ట్రాన్స్మిట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిర్ ప్యాసింజర్. ఇవి అన్నీ వచ్చేసరికి మరి ఇన్ హౌస్ అనేసి అంటాం. ఓకే. ఇన్ హౌస్లో ఏమేమి వస్తాయి అంటే మీరు చూసుకోండి. ఫారెన్ లిక్కర్ బై ది క్లబ్, గెస్ట్ హౌస్ ఆఫ్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, మిలిటరీ క్యాంటీన్,
ఎయిర్పోర్ట్ ట్రాన్స్మిట్స్ అవి, ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్ ప్యాసింజర్స్ అవి చూసుకోండి. ఓకే. 219లో వచ్చేసరికి ఏముంది, ఇంటాక్సికెంట్ అనేసరికి మీనింగ్ ఏంది, మీన్స్ ఎనీ లీకర్ యాజ్ ఎ డిఫైన్ ఇన్ ది క్లాస్ 21 ఆర్ ఎనీ ఇంటాక్సికేటింగ్ డ్రగ్ యాజ్ ఎ డిఫైన్ ఇన్ ది సెక్షన్ 20 అండ్ ఇంక్లూడింగ్ ది మహువా గుల్మోహా దట్ ఈజ్ ఎ మహువా ఫ్లవర్. ఓకే. ఇంటాక్సికెంట్ దేనికి అంటామంటే, మనకు ఇంటాక్సికేషన్ సెక్షన్ 20లో అండ్ 21లో ఏం చెప్పింది, ఏం డిఫైన్ చేసింది, అదే మేము ఇంటాక్సికెంట్ అంటాం అనేసి సెక్షన్ 19 అంటుంది మాకు. ఓకే. ఇంటాక్సికెంట్ డ్రగ్ మీన్స్ ఏంటి అది చూద్దాం. ఇంటాక్సికేటింగ్ డ్రగ్ అనేసరికి ఏముంది, ఇంటాక్సికేటింగ్ డ్రగ్ అంటే దేనికి అంటాం, the leaves, small streaks and flowering and fruiting tops of the Indian hemp plant, including the all forms known as bhang, sendi or గాంజా, సేంది, భాంగ్ అంటే కొన్ని ఆకులు, ఇవి అన్నీ లీవ్స్ అన్నట్టు. ఓకే. లీవ్స్ షెల్ ఏంటంటే, లీవ్స్ ఎలా ఉంటాయి, ఒక చెట్టు ఉంటుంది, ఇది చెట్టు అన్నట్టు, దీనికి ఏంటంటే కొన్ని ఆకులు అవుతాయి, ఆ ఆకులు కూడా ఏంటంటే అది తీసుకుంటే మనకు ఇంటాక్సికేట్ అవుతాం మేము. ఓకే. నష ఎక్కుతుంది అన్నట్టు ఇక్కడ. ఇలాంటి చెట్లు ఉంటాయి. ఇవి ఆకులు ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. అయ్యో, ఓకే, సారీ. ఓకే. అది ఆకులైనా తీసుకోండి, లేకపోతే దానికి అన్ని చిన్న చిన్న స్టిక్స్ లెక్క ఉంటుంది, ఏదైనా తీసుకోండి. దానికి ఏంటంటే భాంగ్ అంటాం, షేంది అంటాం, గాంజా అంటాం. ఓకే. భాంగ్ అనేసరికి మన హోలీలో ఎక్కువ దొరుకుతుంది. నార్మల్గా నేనైతే మూవీస్లో చూశాను. హోలీలో ఏమవుతుందంటే అక్కడ వైట్ మిల్క్ లెక్క ఉంటుంది, అది తాకుతూ ఉంటారు కదా, దానికి భాంగ్ అంటాం. దాంట్లో ఏదో ఆకుని గ్రైండ్ చేసి అది జ్యూస్ వేస్తారు మోస్ట్లీ. ఓకే. అది తీసి అందులో కలిపితే మనకు ఏంటంటే నష ఎక్కుతుంది అన్నట్టు. సేంద్రియ అనేసరికి నేను చెప్పాను కదా, ఆ చెట్లకి ఉంటాయి, ఈత పండ్లు చెట్లకి సేంద్రియ వస్తాయి. ఓకే. వైట్ కలర్ది ఉంటాయి. ఇంకా గాంజా అంటే చిన్న చిన్న ప్యాకెట్స్లో చూశాను నేనైతే. ఓకే. అలా ఉంటుంది. మరి ఇవి అయింది. మరి చరస్. ఓకే. చరస్ కూడా ఒకటి సబ్స్టెంట్ ఉంటుంది, లైక్ మనకు అంబర్ ఉంటుంది కదా, అంబర్ లెక్కనే చరస్ కూడా ఉంటుంది. అలా అది కూడా ఆకులే, కానీ అవి తింటే కూడా నష వస్తుంది అన్నట్టు. ఓకే. దట్ ఈజ్ ద resin obtaining from the Indian hemp plant which has not been submitted to any manipulations other than those necessary for packing and the transporting. అది ఏంటంటే చరస్ ఉంది కదా, అది తీసుకొని ఆప్టైన్ చేస్తారు, పెట్టుకుంటారు. అది మతలబ్ విచ్ ఈజ్ సబ్మిటెడ్ టు ది ఎనీ మ్యానుఫ్యాక్చర్, అదే అది యూస్ చేస్తారు. కానీ హెంప్ ప్లాంట్స్ ఉంటాయి కదా, యూస్ చేస్తారు. బట్ అదర్ దెన్ నెసెసరీ లేదు ప్యాకేజింగ్ చేయడం, అవి చేయడం. ఓకే. వాటిని కూడా అమ్మచ్చు, వాటిగానే పెట్టుకోవచ్చు, అలా ఉంది ఇవి. కానీ చిన్న క్వాంటిటీస్లో ఉంటాయి కొన్ని ప్లేసెస్లో, కొందరి దగ్గర. ఎనీ మిక్స్చర్, థర్డ్ పాయింట్ చూడండి, ఎనీ మిక్స్చర్ without a neutral materials of any of the above form of a intoxicant drug or any drink prepared those from అయితే ఇప్పుడు చెప్పాను కదా నేను, ఇంటాక్సికేట్ అదే తీసి ఏం చేస్తారు, ఏదైనా జ్యూస్ అయినా డ్రింక్ అయినా ప్రిపేర్ చేస్తారు. దానికి కూడా
ఇంటాక్సికెంటే అంటామన్నట్టు ఇక్కడ సి చెప్తుంది. ఎనీ అదర్ ఇంటాక్సికేటింగ్ ఆర్ ఎ నార్కోటిక్ సబ్స్టెన్స్ విచ్ ది గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ డిక్లేర్. అయితే ఏదైనా ఇందులో కాకపోయినా కూడా మన ఈ యాక్ట్‌లో కాకపోయినా, ఈ చెట్లు కాకపోయినా కానీ వేరే సబ్స్టెన్స్ ఉంటాయి కదా, వేరే ఏదైనా ఉంటే దానికి మన గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇంటాక్సికెంట్ ఇవి అనేసి చెప్తే మేము దానికి కూడా అనుకోవాలి అన్నట్టు ఇంటాక్సికెంట్ అనేసి. ఓకే. లిక్కర్ ఇంక్లూడ్స్. లిక్కర్‌లో ఏమేమి ఉంటాయి అవి చూడండి. నా ప్లాంట్ బొమ్మ అయితే ఖతర్నాక్ వచ్చింది. ఓకే. సెక్షన్ 221లో లిక్కర్ ఉంది. లిక్కర్ ఇంక్లూడ్స్ ఏమేమి ఉంది చూడండి. స్పిరిట్స్ ఆఫ్ వైన్, డీనేచర్డ్ స్పిరిట్స్, మిథైలేటెడ్ స్పిరిట్స్, రెటిఫైడ్ స్పిరిట్స్, వైన్, బీర్, toddy and every liquor consisting of or containing the alcohol. ఏదైనా లిక్కర్ ఉన్నా, వైన్ ఉందా, స్పిరిట్స్ ఆఫ్ వైన్ అంటే ఒక జ్యూస్ని, అది చెప్పాను కదా నేను, బార్లీ గింజల్ని అవి దేంతోని, ఇగో వైన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే గ్రేప్స్కి మొత్తం గలీజ్గా చేస్తారు, ఒకే ప్లేస్లో వేసి దానికి జ్యూస్ చేసి దానికి ఫ్రాగ్మెంట్ చేసి గబ్బుగా వాసనం వచ్చినట్టు చేసి దానికి ఫిల్టరేషన్ చేస్తారు, దాంతో వైన్ తయారవుతుంది. ఓకే. డీనేచర్ స్పిరిట్స్ అని చెప్తారు. అది డీనేచర్డ్ ఎందుకు అంటే ఇవి తాగే స్థితిలో లేకుండా ఉంటుంది కదా, దానికి డీనేచర్డ్ స్పిరిట్ అంటారు. మిథైలేటెడ్ స్పిరిట్ అంటారు. ఓకే. మిథైలేటెడ్ అనేసి కూడా ఉంటుంది. అండ్ మిథైలేటెడ్ అనేసి ఒక కాంపౌండ్. అండ్ రెటిఫైడ్ స్పిరిట్, దానికి కరెక్ట్ చేయడం అనేసి రెటిఫైడ్ ఫిల్టరేషన్ చేయడం దానికి అంటాం స్పిరిట్. వైన్ ఉంది. ఓకే. వైన్ దేనికి అంటాం అది చెప్పాను. బీర్ ఉంది, బార్లీకి మొత్తం ఫ్రాగ్మెంటెడ్ చేసి జ్యూస్ తీస్తారు. టాడీ ఉంది, మన టాడీ కూడా చెప్పాను. ఇంకా ఏముంది, కొన్ని ఏముందంటే జాగ్రత్తని కూడా తయారు చేస్తారు, మందు. ఓకే. వచ్చేసరికి ఎవ్రీ లిక్కర్ కన్సిస్టింగ్ ఆఫ్ కంటైనింగ్ ది ఆల్కహాల్. ఇవి ఏంటంటే ఆల్కహాలిక్ కాంపౌండ్స్ ఉంటాయి దీంట్లో, దానికి ఆల్కహాల్గా ఉంటే దానికి లిక్కర్ అంటాం. ఓకే. కంటైనింగ్ ఆల్కహాల్ దానికి లిక్కర్ అంటాం. ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది లిక్కర్, ఆల్కహాల్ దేనికి అంటారు. ఓకే. మందు దేనికి అంటాం అనేసి మనకు అందరికీ తెలిసి ఉంటుంది ఈ జనరేషన్లో అయితే. ఓకే. ఎందుకంటే నా కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న పార్టీస్కి కూడా తాగుతూ ఉంటారు కాబట్టి తెలిసి ఉంది నాకు. ఓకే. వాళ్ళు ఇంట్లో కూడా నార్మలే అన్నట్టు ఒకేషన్లీ వాళ్ళు తాగుతూ ఉంటారు. ఓకే. 222లో మ్యానుఫ్యాక్చర్ ఇంక్లూడ్స్. మ్యానుఫ్యాక్చర్లో ఏముంది, 222 మ్యానుఫ్యాక్చర్ ఇంక్లూడ్స్ ఎవ్రీ ప్రాసెస్ వెదర్ ది న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ బై విచ్ ది ఎనీ ఫెర్మెంటెడ్ స్పిరిచువస్ ఆర్ ఇంటాక్సికెంట్ లిక్కర్ ఆర్ ఇంటాక్సికేటింగ్ డ్రగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్, ప్రిపేర్ ఆర్ blended and also redistillation. ఓకే. అండ్ ఎవ్రీ ప్రాసెస్ ఫర్ ది రెటిఫికేషన్ ఆఫ్ లిక్కర్స్. ఇక్కడ వచ్చేసరికి ఏముంది అంటే 222లో ఏ ప్రాసెస్ అయినా, న్యాచురల్ అయినా ఆర్టిఫిషియల్ అయినా, ఓకే, న్యాచురల్గా తయారు చేసినా లేకపోతే ఆర్టిఫిషియల్గా తయారు చేసినా విచ్ ఫర్మెంటెడ్ చేస్తారు, అది పెడతారు చెప్పినా కదా నేను, సోక్ చేసి పెట్టి జ్యూస్ తీస్తారు. ఫ్రాగ్మెంటెడ్ చేసిన, స్ప్రెచెస్ చేసిన దానికి ఇంటాక్సికేటెడ్ లిక్కరే అంటాం, ఇంటాక్సికేటెడ్ డ్రగ్సే అంటాం. ఓకే. అది ఎలా ప్రిపేర్ అయినా, ప్రొడ్యూస్ అయినా, మ్యానుఫ్యాక్చర్ అయినా లేకపోతే బ్లెండ్ అయినా దానికి మ్యానుఫ్యాక్చరే ప్రాసెస్ని అంటాం ఇక్కడ. ఓకే. ఇదే వచ్చేసరికి మనకు 222 అయిపోయింది. 222A మెటీరియల్స్ అనేసి దేనికి అంటాం, ఇంక్లూడ్ molasses, wash and such other substance as the state government may by notification specifically. మొలాసిస్ అనేసి మన జాగరీ ఉంటుంది కదా, మన జాగరీ అంటే బెల్లం, దానికి ఏంటంటే మొత్తం ప్యూరిఫికేషన్ చేసి ఇది
షుగర్ కేన్‌కి ప్యూరిఫై చేసి షుగర్ వస్తది. తర్వాత జాగరీ ప్రిపేర్ అయితది. జాగరీ కన్నా తర్వాత వచ్చేసరికి బ్రౌన్ షుగర్ మళ్ళీ దానికి ఫ్రాగ్మెంటేజ్ చేస్తే లాస్ట్ ప్రాసెస్‌లో అయితదంటే డార్క్ కలర్‌ది ఒక సిరప్ లెక్క వస్తది. ఓకే. బ్లాక్ కలర్‌ది సిరప్ వస్తది. దానికి ఏమంటారు అంటే మొలాసిస్ అంటాం. అది కూడా తాగుతారు మన వోళ్ళు. ఓకే. ఇక్కడ అయితే 222 అయిపోయింది. 220 మొలాసిస్ ఉంది. ఇప్పుడు చూడండి మొలాసిస్ దేనికి అంటాం ఇక్కడ. అదర్ సబ్స్టెన్స్ ది స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్. మెటీరియల్స్ దేనికి అంటాం అనేసి 222 ఉంది. మెటీరియల్ ఇంక్లూడ్స్ మొలాసిస్, వాష్ అండ్ అదర్ సబ్స్టెన్స్కి అంటాం అనేసి ఉంది. ఓకే. ఇప్పుడు వాష్ వచ్చేసరికి దేనికి అంటాం అనేసరికి మేము లాస్ట్ సెక్షన్లో చూద్దాం. ఓకే. 230లో మేబీ ఉంది కావచ్చు వాష్. ఓకే, చూద్దాం. 222Bలో మొలాసిస్ ఉంది. మొలాసిస్ మీన్స్ ఏంటి అనేసి ఉంది. ద హెవీ డార్క్ కలర్డ్ రెసిడ్యువల్ సిరప్ డ్రైన్డ్ away in the final stage of a manufacturing of jaggery or a sugar or akandasari fermented and includes ఎక్కడున్నాం మేము షుగర్ కేన్ ఆర్ గుర్ కంటైనింగ్ షుగర్ కేన్ ఆర్ గుర్ అంటే జాగరీ అన్నట్టు. ఓకే, జాగరీకి హిందీలో గుడ్ అంటాం. గుర్ అంటాం. ఓకే, గుర్ containing the solution or a suspension sugar which can be fermented and include the any product formed by the addition to such a syrup of ingredients which does not substantially alter the character of such a syrup but does not include the any other article with the state government may by notification declare not to be the molasses for the purpose of this section. మొలాసిస్ అనేసి ఏంది అనేసి చెప్తున్నారు. ఒక షుగర్ కేన్ని ఇప్పుడే చెప్పాను. మన షుగర్ కేన్తోని షుగర్ తయారు చేసిన తర్వాత జాగరీ తయారు చేసిన తర్వాత లాస్ట్కి ఫైనల్ స్టేజ్లో ఒక బ్లాక్ కలర్ది డార్క్ కలర్ది ఒక సిరప్ మిగులుతుంది. దానికి ఏమంటున్నాం మొలాసిస్ అంటున్నాం అనేసి చెప్తుంది మనకు సెక్షన్ 222Bలో. ఓకే, అది దేంతో తయారవుతుంది అంటే గుర్ అంటే జాగరీ, బెల్లం. 223లో నోటిఫికేషన్ ఉంది. నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఆంధ్రప్రదేశ్ గెజెట్ అన్నట్టు గంతే. 224లో ఏముంది ప్లేస్ ఇంక్లూడ్స్. ప్లేస్లో ఏమేమి ఉంది అది చూడండి. ప్లేస్ ఇంక్లూడ్స్ హౌస్, బిల్డింగ్, బూత్, షెడ్, ఎన్క్లోజర్, ది షాప్, టెంట్, విజిల్, రాఫ్ట్ అండ్ వెహికల్. మరి సెక్షన్ 225లో పోలీస్ స్టేషన్ వచ్చేసరికి ఉంది. ఇంక్లూడ్స్ ఎనీ ప్లేస్ విచ్ ది గవర్నమెంట్ మే బై. చూడండి డైరెక్ట్ చెప్తున్నా బికాజ్ ఇక్కడ నుంచి కొన్ని ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఇప్పుడు వరకు అయితే అడగలేదు, జస్ట్ ఇలా నార్మల్గా తెలిసి ఉంటే చాలు అన్నట్టు చెప్తున్నా. సెక్షన్ 225లో ఏముంది పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ దేనికి అంటారంటే స్టేట్ గవర్నమెంట్ దేనికి ఏ ఏరియాలో డిక్లేర్ చేస్తారు దానికి పోలీస్ స్టేషన్ అంటాం అన్నట్టు ఉంది. ఓకే, గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ డిక్లేర్డ్ పోలీస్ స్టేషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్. 226లో ఏముంది ప్రిస్క్రైబ్డ్ అనేసి ప్రిస్క్రైబ్డ్ బై ది రూల్ ఎవరిది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎవరు చేస్తారంటే మన ఏపీ హైకోర్టు అన్నట్టు. మేడ్ అండర్ దిస్ యాక్ట్. ప్రిస్క్రైబ్డ్ మీన్స్ ప్రిస్క్రైబ్డ్ బై రూల్స్ మేడ్ అండర్ దీస్ యాక్ట్. ఏం రూల్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అండర్ దీస్ యాక్ట్ అన్నట్టు. రెటిఫికేషన్ అనేసరికి ఏముంది 227లో రెటిఫికేషన్ అనేసరికి చూద్దాం. ఇంక్లూడ్స్ ఎవ్రీ ప్రాసెస్ వెదర్ ది స్పిరిట్స్ ఆర్ ప్యూరిఫైడ్ ఆర్
colored or flavored by mixing any material thereupon. అయితే ప్రతి మందుకి ప్రతి లిక్కర్కి కలర్ డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, ఎందుకు ఉంటుంది అంటే అది ఫిల్టరేషన్ చేస్తూ చేస్తూ ఏంటంటే కలర్స్గా మారుస్తాయి. కొన్ని ఏంటంటే మనకు చూసేసరికి కొన్ని మెరూన్ ఉంటాయి, కొన్ని చూసేసరికి గోల్డెన్ కలర్ది ఉంటాయి, కొన్ని లైట్ గోల్డెన్గా ఉంటాయి. ఓకే, కొన్ని ఏంటంటే పెట్రోల్ కలర్గా ఉంటాయి. ఓకే, ఇలానే డిఫరెంట్ కలర్స్లో ఎందుకు అవుతుంది అంటే అది రెక్టిఫికేషన్ చేస్తుంది అన్నట్టు. ఓకే, దాంట్లో ఏం చేస్తున్నారంటే కొన్ని కలర్స్ యాడ్ చేస్తారు, అది ప్యూరిఫికేషన్ చేస్తే కూడా కలర్స్ మారుస్తాయి. ఇంకా ఏంటంటే అది ఫ్లేవర్డ్ కూడా యాడ్ చేస్తారు అందులో. అయితే లిక్కర్స్లో వేరే తీసుకోకండి, వేరే జ్యూసెస్ తీసుకోకండి. మేము లిక్కర్స్ చదువుతున్నాం కాబట్టి లిక్కర్స్ గురించే మీకు గుర్తుకుండాలి ఇక్కడ. ఓకే, 228లో సేల్ ఆర్ సెల్లింగ్ అనేసి ఉంది. ఎనీ ట్రాన్స్ఫర్ అదర్ దెన్ బై గిఫ్ట్. ఇక్కడ ఏదైనా ట్రాన్స్ఫర్ చేసినా దానికి సేల్ అంటాం, అది గిఫ్ట్ తప్ప. ఓకే, 228లో 228ఏలో ఏముంది, షాప్ అనేసి ఉంది. షాప్ అనేసరికి ప్రివిలేజ్ గ్రాంటెడ్ అండర్ దీస్ యాక్ట్. ఏదైనా షాప్ అంటే మన లిక్కర్ అమ్మేది షాప్, మీరు నార్మల్గా కిరాణం షాప్ అనుకోకండి ఇక్కడ. ఓకే, ఏదైనా ప్రివిలేజ్ దొరుకుతుంది కదా, అయితే లైసెన్స్ ఇచ్చినాం అనుకోండి ఆ షాప్ అంటాం ఇక్కడ. మనం నార్మల్లీ చూసి ఉంటాము, ఎక్కడైనా వెళ్తే ఏదైనా రోడ్ మీద లిక్కర్ షాప్స్ ఉంటాయి. ఓకే, దానికి వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు అంటే వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంది, గ్రాంట్ ఉంది కాబట్టి. ఓకే, 228లో 228బిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోస్ మీన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉంది 228బిలో. 228సిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేసి ఉంది. జస్ట్ మీరు సెక్షన్ నంబర్ గుర్తుకు పెట్టుకోవాలి. 228A షాప్, 228B స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, 228C స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీసర్. మరి వచ్చేసరికి 229 స్పిరిట్స్. 229 spirit means any liquor containing the alcohol and obtained by distillation whether it is denatured or not. స్పిరిట్ అంటే ఒక లిక్కర్, దానికి కంటైనింగ్ ఏముంటుంది, ఆల్కహాల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆల్కహాల్ ఉంటుంది అందులో. దానికి ఏం చేస్తారు, ఫిల్టరేషన్ చేస్తారు, వెదర్ ఇట్ ఈజ్ ఏ డీనేచర్, అది డీనేచర్గా ఉన్నప్పుడు ఆర్ నాట్, ఉన్నా లేక ఉన్నప్పుడు. టాడీ దేనికి అంటాం చూడండి, 230లో టాడీ ఉంది. టాడీ మీన్స్ ఫర్మెంటెడ్ ఆర్ అన్ఫర్మెంటెడ్ జ్యూసెస్ డ్రాన్ ఫ్రమ్ ది ఎక్సైజ్ ట్రీ అండ్ కంటైనింగ్ ది ఆల్కహాల్. టాడీ మీన్స్ మన కళ్ళు, వైట్ నుంచి ఉంటుంది కదా అది. ఓకే, దానికి టాడీ అంటాం. టాడీ అంటే మన కళ్ళు చూడండి, ఫర్మెంటెడ్ అయితే దానికి ఫర్మెంటెడ్ చేసినా లేకపోయినా అన్ఫర్మెంటెడ్ ఉన్న ఆ జ్యూస్ ఉంటుంది కదా, డ్రా చేస్తారు. ఎక్కడి నుంచి తీస్తారు జ్యూస్ని తీయడం? ఓకే, ఎక్సైజ్ ట్రీ నుంచి. చెప్పాను కదా మీ ఇప్పుడు, డేట్స్ అయినా లేకపోతే ఈత చెట్లు అయినా వీళ్ళకు ఎక్సైజ్ ట్రీస్ అంటాం. ఆ చెట్లకు అయినా ఏదైనా జ్యూస్ వస్తుంది కదా, దానికి టాడీ అంటాం. ఓకే, అందులో ఆల్కహాలిక్ కంటైనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆల్కహాల్ ఉంటాయి కాబట్టి. ఓకే, 230లో టాడీ ఉంది. 231 ట్రాన్స్పోర్ట్ means to move from one place to another within the state, whether or not the intervening areas lies whole within the state, and it includes to move from the one place outside the state to the any other place outside in through the intervening areas lying within the state. అయితే ట్రాన్స్పోర్ట్ దేనికి అంటున్నామంటే మేము మన స్టేట్ నుంచి ఎక్కడ ప్రిపేర్ అవుతుంది, ఇది ఏపీ యాక్ట్ నుంచి ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఒక షాప్ నుంచి వేరే షాప్కి లేకపోతే ఒక బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి ఇలా పోయిన అనుకోండి, దానికి ట్రాన్స్పోర్ట్ అంటాం. ఓకే, లేకపోతే ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి, దానికి ట్రాన్స్పోర్ట్ అంటాం. 232లో వచ్చేసరికి ఏముంది చూద్దాం. వాష్ వచ్చేసరికి ఇంక్లూడ్స్ fermented
ఆర్ ఏ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ ఎ షుగర్ ఫ్రమ్ ది విచ్ ది స్ప్రెడ్ ఈజ్ డిస్టిలైజ్డ్. అయితే మన షుగర్ సొల్యూషన్ ఉంటుంది కదా, అయితే లాస్ట్ స్టేజ్ అనుకోండి ఇది కూడా. అయితే అన్ఫిల్టర్డ్ షుగర్ ఉంటుంది కదా, దానికి వాష్ అంటాం. ఓకే, దానికి డైల్యూట్ చేసి. ఇప్పుడైతే మాత్రం మనకు సెక్షన్ 1 చాప్టర్ 1 అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు వరకు. ఓకే, ఇది కొన్ని 73 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే డెఫినేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇంత టైం పడింది మనకు. లేకపోతే ఇంకా 1 or 2 క్లాసెస్లో ఇవి ఈ చాప్టర్ అయిపోతుంది. ఓకే, అయితే నేను పాయింట్ వైజ్గా చెప్తున్నాను కాబట్టి మీకు కొంచెం టైం పడవచ్చు, కానీ ఇప్పుడు మీరు కూడా ఫ్రీ ఉన్నారు కాబట్టి చదువుకోండి. ఓకే, ఇది వచ్చేసరికి మనకు ఇవాళ మన ఏపీ ఎక్సైజ్ యాక్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్ బోత్ ఆర్ సిమిలర్. సో ఇప్పుడు వరకు అయితే డెఫినేషన్స్ అయినాయి. ఈ డెఫినేషన్ రాకపోతే మీకు ఏంటంటే డిఫికల్ట్ ఉంటుంది అండర్స్టాండింగ్ కోసం. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో మీకు అర్థమైనట్టు ఉంది, లేకపోతే యూజ్ అయిందో అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్కి. బాయ్, సీ యా, టేక్ కేర్.